Hi guys, good morning to all. Welcome to CFR classes. So this is CS Sai Kumar. సో చాలా రోజులు అయింది కదా, ఎగ్జామ్స్ అయిపోయినాయి. అందరు బాగా చిల్ అవుతున్నారా? ఓకే, బాగా చిల్ అవ్వండి. సరే, సిఎఫ్ఆర్ పేపర్ రివ్యూ చూడలేదు కదా మనం. ఫస్ట్ ఓల్డ్ సిలబస్ రివ్యూ చూద్దాం, తర్వాత న్యూ సిలబస్. ఓకే, క్లియర్? చూడమ్మా, ఎంసీక్యూస్ చాలా అంటే చాలా ఈజీ. సో ఓవరాల్ గా పేపర్ రివ్యూ గురించి చెప్పాలి అంటే డెడ్ ఈజీ. చాలా అంటే చాలా ఈజీ సార్. పేపర్ అయితే మాత్రం ఈజీగా 70-80 అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు ఈ పేపర్. చాలా నార్మల్ గా ప్రతిదీ రాయొచ్చు. ఓకేనా? సరే, చూడండి. ఫస్ట్ ఏంటమ్మా, ఎంసీక్యూస్ కదా. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారమ్మా? 10 ఇస్తారు. 10 2 20. ఎంసీక్యూస్ అయితే పిల్లవచ్చ అంటే చాలా సింపుల్ ఎంసీక్యూస్ ఇచ్చేసాడు సార్. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ తో కూడా మనం ఎంసీక్యూస్ ని సాల్వ్ చేయొచ్చు. చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ ఏమో ఏంటమ్మా, ఏజ్ 28. సో మనం జస్ట్ గా సింపుల్ గా డిస్కస్ చేసి ఉంటాం. ఇది మన మ్యారథాన్ లోనే ఆల్మోస్ట్ కవర్డ్. సింపుల్, ఒక ఫార్ములా తెలిస్తే చాలు. ఇంపైర్మెంట్ లాస్ ఎలా వస్తుందమ్మా? ఇఫ్ ద క్యారింగ్ అమౌంట్ ఈజ్ మోర్ దాన్ ద రికవరబుల్ అమౌంట్. రికవరబుల్ అమౌంట్ అంటే ఏంటి? రికవరబుల్ అమౌంట్ అంటే ఏంటమ్మా? ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ ఆర్ వాల్యూ న్యూస్ విచ్ ఎవర్ ఈజ్ హైయర్. సో ఈజీగా మనం ఇది సాల్వ్ చేయొచ్చు. ఇంపైర్మెంట్ లాస్ ఏజ్ 28 సొల్యూషన్స్ అన్ని నేను ఆల్రెడీ ఇక్కడ చేసి ఉన్నానమ్మా. సో మీరు అప్లై చేయండి. ఆన్సర్స్ అన్ని ఇచ్చేసాను. సో క్లియర్ గా మొత్తం డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. జస్ట్ మనం చెప్పినవి వచ్చినాయా రాలేదో తెలుసుకోవడానికి అంతే. మళ్ళీ ఆన్సర్స్ తో మీరు కొంతమంది డిసప్పాయింట్ అవ్వమాకండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే నార్మల్ బేసిక్ క్వశ్చన్, గుడ్ విల్ క్యాలిక్యులేషన్. సో మనందరికి బాగా వచ్చిన క్వశ్చన్ నెంబర్ 2 అది. సో అది ఎవరైనా చేసేస్తారు నార్మల్ గా. సో మనం ఏ లెవెల్లో డిస్కస్ చేసాం. చాలా నార్మల్ బేసిక్ క్వశ్చన్. ఏంటమ్మా ఇది? ఏఎస్ 11. సో దీనికి సొల్యూషన్ ఆల్రెడీ నేను ఇచ్చేసాను. సొల్యూషన్ ఆల్రెడీ చేసినట్టు కూడా ఉన్నాను, అవునా కదా? ఓకేనా? సో ఇక్కడ ఏముండదు, సింపుల్ గా ప్లాంట్ అండ్ మిషనరీ సప్లయర్ ఉంటారు. ఓకే, సో మానిటరీ ఏంటమ్మా, ఇక్కడ సప్లయర్ అనేవాడు ఏంటమ్మా, క్రెడిటర్, నథింగ్ బట్ ఇట్స్ ఎ మానిటరీ ఐటమ్. సో దాన్ని రీమెజర్ చేయాలి, అంతేగాని ప్లాంట్ అండ్ మిషనరీ రీమెజర్ చేద్దామా, చేయకూడదు. సో చూసుకోండి అమ్మా, ఆల్రెడీ సొల్యూషన్ చేశాను, దాని గురించి ఏం డిస్కస్ చేయట్లేదు. ఓకేనా? ఎగ్జాక్ట్ ఇవే ఆన్సర్స్ ఇంకా. ఓకేనా? ఇవే సొల్యూషన్స్, సజెస్టెడ్ ఆన్సర్స్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4. ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అమ్మా. ఏంటది? డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్. సో చాలా సింపుల్ గా చేస్తారు మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ఏంటమ్మా? క్వశ్చన్ నెంబర్ 5 అడిగాడమ్మా, వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్. ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం. వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ నుంచి అడిగాడు. ఓకేనా? లాస్ట్ టైం అంత ముందేమో అకౌంటింగ్ స్టాండర్డ్స్ కంప్లీట్ గా దాని నుంచి అడిగాడు. ఈసారి అంతకుముందు అకౌంటింగ్ స్టాండర్డ్స్, అంతకుముందు రీసెంట్ అటెంప్ట్ ఏం చేశాడు ముందు, అంతకుముందు ఏం చేశాడంటే థియరీ క్వశ్చన్స్ ఇచ్చాడు ఎంసీక్యూస్ లో. ఈసారి ఏంటంటే ప్రతిదీ కవర్ చేశాడు ఓవరాల్ గా. సో నెక్స్ట్ ఇది చాలా నార్మల్ థియరీ క్వశ్చన్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఇవన్నీ మీకు తెలుసమ్మా. క్వశ్చన్ నెంబర్ 6 బేసిక్ బచ్చా క్వశ్చన్. 7 కూడా థియరీ క్వశ్చన్, సిఎస్ఆర్ నుంచి అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 8 కూడా చాలా నార్మల్ బేసిక్ క్వశ్చన్ అమ్మా. ఇది ఏంటమ్మా, ఇది ఏ సార్ 16 గురించి అడిగాడు. సో అది మీరు చాలా ఈజీగా చేసి ఉంటారు, ఇవన్నీ మనం కవర్ చేసాం. ఓకే, సో ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ గురించి అడగడం విచ్ ఇస్ నాట్ ట్రూ. మేబీ ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అవునా? సో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఓకే, సో మేబీ ఇది మీరు మేబీ మిస్టేక్ పెట్టుండొచ్చు నాకు తెలిసి. సో కొంతమంది ఆల్ ఆఫ్ ది అబోవ్ పెట్టుండొచ్చు, అవునా కదా? మెజారిటీ అదే పెట్టుంటారు, అవునా? జస్ట్ వెయిట్ మా. ఓకేనా? సో దీనికి ఆప్షన్ మనం చేంజ్ చేసినట్టు కూడా ఉన్నాం. ఆప్షన్ ఏ అమ్మ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ ఏ విచ్ ఇస్ నాట్ ట్రూ అన్నాడు, నాట్ ట్రూ. నెక్స్ట్ 10 ఆన్సర్ అంటే
ఏంటమ్మా 10 సింపుల్గా ఎవడిగాడు ఇంపైర్మెంటా. సో ఇంపైర్మెంట్ నుంచి మనం ఆల్రెడీ డిస్కస్ చేసేది చాలా నార్మల్ బేసిక్ క్వశ్చన్. సో ఎప్పుడైనా సరే ఏమి ఇంపైర్మెంట్ లాస్ నుంచి ఫస్ట్ మనం దేన్ని మనం ఇంపైర్మెంట్ కి అడ్జస్ట్ చేసుకోవాలమ్మా గుడ్ విల్ ఎంత ఉంటే అంత చేసుకోవాలి. అందుకే గుడ్ విల్ వాల్యూ విల్ బి 0 హియర్. అవునా కదా. సో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఐ మీన్ సొల్యూషన్ ఇక్కడ చేసినట్టు ఉన్నాను చూసుకోండి. సో గుడ్ విల్ 50,000, ప్లాంట్ అండ్ మిషనరీ 2 lakhs, టోటల్ 2,50,000. రికవరీలు ఏముండొచ్చు 1,75,000. ఎంతమ్మా 1,75,000. సో ఫస్ట్ మనకి రికవర్ అయ్యేది ఏంటమ్మా గుడ్ విల్. దేని అడ్జస్ట్ చేసుకోవాలని గుడ్ విల్ ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవాలి 50,000. అవునా కదా. అంతేనా కదమ్మా. ఇంపైర్మెంట్ లాస్ ఓవరాల్ చూస్తే ఎంత వచ్చింది 75,000. అందులో ఫస్ట్ గుడ్ విల్ అమౌంటైజ్. అవునా కదా. ఎంత 50,000. సో బ్యాలెన్స్ ఏమో ప్లాంట్ అండ్ మిషనరీ సంబంధించి ఇంపైర్మెంట్ లాస్. ఓకేనా. సో అందుకే గుడ్ విల్ వాల్యూ క్యారింగ్ అమౌంట్ విల్ బి 0. ఇది ఎంత ఉంటుందమ్మా 1,75,000. అంతేనా. సో క్లియరా. సో క్వశ్చన్ నెంబర్ 10 కూడా సింపుల్ గా మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇవి ఎంసీక్యూస్ అమ్మా. అట్లీస్ట్ 18 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సరే కొంతమంది మరీ అంత ఎందుకు అనుకుంటే 16 మార్క్స్ చాలా నార్మల్ గా తెచ్చుకోవచ్చు. నార్మల్ గా కూడా బేసిక్స్ చాలా నార్మల్ బేసిక్ సెన్స్ ఉన్నా కూడా 16 మార్క్స్ మనకు వచ్చేస్తాయి. ఓకేనా. సరే క్వశ్చన్ నెంబర్ 2. సో లాస్ట్ అటెంప్ట్ లో వచ్చింది. దానికి సిమిలర్ క్వశ్చన్. ఇది మనం సపరేట్ గా వీడియో కూడా చేసాం ఈపీఎస్ పైన. సో ఆ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఈపీఎస్ క్వశ్చన్ ఈజీగా చేసేయచ్చు. ఈపీఎస్ క్వశ్చన్ ఈజీగా చేసేయచ్చు. ఎన్ని మార్క్స్ కి ఇచ్చడం 10 మార్క్స్ కి. సో 10 మార్క్స్ కి 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ లీజెస్ గురించి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏమి ఇచ్చాడమ్మా అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్. అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ గురించి ఇచ్చాడు. ఓకేనా. సో ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. డెఫినెట్లీ. ఎందుకు సార్ అంటే మీకు కావాల్సిన అమౌంట్స్ అన్ని ఇక్కడ ఇవ్వడు. ఓకేనా. కావాల్సిన క్యాపిటల్ బడ్జెట్ గురించి కొంచెం ఐడియా ఉంటే ఈజీగా చేసేసి ఉండొచ్చు ఈ క్వశ్చన్ ని. ఓకేనా. ఈ క్వశ్చన్ ని కొంచెం టిపికల్ గా అడిగాడు. ఓకేనా. సో అందరూ ఈ క్వశ్చన్ చేసి ఉంటారు అనేది నేను అనుకోను. సో చాలా మంది చేసి ఉండొచ్చు. మెజారిటీ చేసి ఉండొచ్చు. చిన్న లాజిక్ పాయింట్ అంతే. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 2. సరే క్వశ్చన్ నెంబర్ 1 అయితే చేస్తారు ఈజీగా. క్వశ్చన్ నెంబర్ 1 లో బి వచ్చి ఏంటంటే అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ కాబట్టి ఈజీ క్వశ్చన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాకపోతే అక్కడ ఏంటంటే మనకి అన్ని వాల్యూస్ తెలుసు. అక్కడ యాన్యువల్ పేమెంట్స్ ఎంతో మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు ఈక్వల్ యాన్యువల్ లీజ్ పేమెంట్స్ అన్నాడు. ఈక్వల్ యాన్యువల్ లీజ్ పేమెంట్స్. సో మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫిగర్ క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ. సో వాడే ఇచ్చేసాడు కాబట్టి ఈజీగా మనం అక్కడ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ పేమెంట్స్ ఎంతో కూడా మనం చెప్పేయచ్చు. బేస్డ్ ఆన్ సేమ్ ఫార్మ్ అదే ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఈజీగా చెప్పేయచ్చు. ఓకేనా. సరే ఇప్పుడు నేనైతే ఏం డిస్కస్ చేయట్లేదు. ఓకే క్వశ్చన్ నెంబర్ 2B. సరే అట్లీస్ట్ మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ రాసి ఉంటే కనుక వర్స్ట్ కేసులో కూడా 8 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే ఇది 6 మార్క్స్కి కదా. సో మనం ఎక్కువ అనుకోవద్దు. ఓకేనా. సో మీకు అంత ప్రొసీజర్ అంతా తెలుసు ఎవ్రీథింగ్. సో నేను 3 మార్క్స్ తీసుకుంటున్నాను. యావరేజ్ స్టూడెంట్ని మైండ్లో పెట్టుకుని నేను మార్క్స్ తీసుకుంటున్నా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3A వచ్చి చాలా సరదాగా చేస్తారమ్మా. ఇంపైర్మెంట్ లాస్ క్యారింగ్ అమౌంట్ వాల్యూ న్యూస్ ఇంపైర్మెంట్ లాస్ రివైజ్ క్యారింగ్ అమౌంట్ ఎంత. బేసిక్ బచ్చా క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ సార్. ఇది ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ ఇది మన బుక్ లో క్వశ్చన్ అమ్మ. ఇది మనం డిస్కస్ చేసాం. ఈవెన్ మ్యారథాన్ లో కూడా చెప్పుకుంటాం. ప్లస్ ఇది మన బుక్ లో క్వశ్చన్. ఇది కన్సల్టేషన్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా. సిమిలర్ క్వశ్చన్ కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 అని చెప్పేసి మన బుక్ లో కూడా ఇచ్చాం ఈ క్వశ్చన్ ని. 10 మార్క్స్ అమ్మా. 8 కి 8 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎందుకని వాడు అడిగిన జస్ట్ ఎన్సీఏ క్యాలిక్యులేషన్, గుడ్ విల్ క్యాలిక్యులేషన్. చాలా సింపుల్ గా తెచ్చుకోవచ్చు. ఎన్సీఏ కావాలంటే పీసీ కావాలి మనకి. పీసీ ఎలా వస్తమ్మా వాడే ఇచ్చేసాడు. నెట్ అసెట్స్ అండ్ అక్విజిషన్ డేట్ కూడా నెట్ అసెట్స్ అంటే ఎలా వస్తుంది షేర్ క్యాపిటల్ ప్లస్ అదర్ ఈక్విటీ కదా. అంటే అదే నెట్ అసెట్స్ అంటే. సో కాబట్టి ఏంటంటే చాలా
సింపుల్గా చేసేయచ్చు. 90% హోల్డింగ్ అంటే 10% ఏమవుద్ది? ఎన్సీ. 85% హోల్డింగ్ అంటే 15% ఏంటి? ఎన్సీ. 80% హోల్డింగ్ అంటే 20% ఏంటి? ఎన్సీ. 100% హోల్డింగ్ అంటే ఎన్సీఐ 0. సో ఈజీగా మీరు ఇక్కడ ఎన్సీఐ క్యాలిక్యులేషన్ ఇవన్నీ చేసేయచ్చు. ఓకేనా? క్లియరా? నెక్స్ట్. సో అంటే క్వశ్చన్ నెంబర్ 2 అనేది డెడ్ ఈజీ. సారీ 3 అనేది డెడ్ ఈజీ క్వశ్చన్. 16కి 16 మార్క్స్ తెచ్చుకోవచ్చు. చాలా ఈజీగా 16 నార్మల్ యావరేజ్ స్టూడెంట్ అయినా పర్లేదు. ఎవరైనా పర్లేదు ఈజీగా 16 తెచ్చుకోవాలి అంతే. ఆ క్వశ్చన్‌లో డిఫికల్టీ లేదు కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 4 ఏంటి సార్ ఇది? ఏమడిగాడమ్మా? అమాల్గమేషన్. పీసీ క్యాలిక్యులేషన్ అడిగాడు. వాల్యుయేషన్ ఆఫ్ గుడ్‌విల్ ఆర్ గెయిన్ ఆన్ బార్గెయిన్ పర్చేస్. సో మీరు చేసినటువంటి క్వశ్చన్స్ నుంచే అవే పాయింట్స్ అమ్మా. పెద్దగా ఏ పాయింట్స్ ఏం లేవు అక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్స్ గురించి ఇచ్చాడు. ఎన్ని ప్రిఫరెన్స్ షేర్స్ ఇస్తున్నారు? సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఈక్విటీ షేర్స్ గురించి ఏమేమి ఇచ్చాడో చెప్పాడు. నెక్స్ట్ డిబెంచర్స్ ఇచ్చాడమ్మా ఏ ప్రీమియం దగ్గర. ఈ పాయింట్ ఆల్రెడీ కవర్ అయింది. ట్రేడ్ పేపర్స్ ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ ఇచ్చాడు. లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చాడు. అంటే పాయింట్స్ మనకి డిఫరెంట్ క్వశ్చన్స్‌లో కవర్ అయినాయి. లేదు మనం డిస్కస్ చేసాం యూట్యూబ్‌లో కూడా పెట్టినట్టున్నాం కదా! ఒక పెద్ద క్వెషన్ అని చెప్పేసి ఎగ్జామ్ క్వెషన్. సో, ఆ క్వెషన్ చేసినా కూడా ఈ క్వెషన్ మీరు మాక్సిమం సాల్వ్ చేయొచ్చు. మాక్సిమం సాల్వ్ చేయొచ్చు. ఎన్ని మార్క్స్ సార్? 12 మార్క్స్‌కి. ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్. కంట్రోల్ డెఫినిషన్ 3 పాయింట్స్ ఉంటే అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అక్కడ ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ 12కి మీరు సరే బాగా ట్రై చేశారనుకోండి. ఒక 7 మార్క్స్ అనుకుందాం. ఎక్కువ కూడా వద్దు. సో 7 + 4 ఎంతమ్మా? ఇక్కడ కూడా మనకి ఒక 11 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. 11 కూడా వద్దు సార్ నాకు 10 మార్క్స్ చాలనుకుందాం. ఏమైంది? ఓకే. నేను చెప్పేది యావరేజ్ క్వెషన్. అసలు మనం ట్రై చేసి ఉంటే ఈ క్వెషన్‌లో మనకొచ్చే మార్క్స్. ఓకేనా? ఇది మన బుక్‌లో క్వెషనే. చైన్ హోల్డింగ్ గురించి క్లియర్‌గా చెప్పాను. వీడియో కూడా ప్రతిసారి మెన్షన్ చేశాను. టెలిగ్రామ్ ఛానెల్ ప్రాపర్‌గా ఫాలో అయిన వాళ్ళు ఈజీగా చేసుండాలి ఈ క్వెషన్‌ని. బుక్‌లో క్వెషనేనమ్మా. ఈజీగా 12కి 12 మార్క్స్ తెచ్చుకోవడానికి. ఎందుకంటే కొత్త క్వెషన్ అయితే మనం ఇదవ్వాలి గానీ, బుక్‌లో క్వెషనే గదా! చేసుండాలి. ఓకేనా? సో, 12 మార్క్స్‌కి సరే బేసిక్ 10 మార్క్స్ తీసుకున్నా. నెక్స్ట్ ఏంటమ్మా లాస్ ఆఫ్ కంట్రోల్‌కి 4 కండిషన్స్ ఉంటాయి. కంట్రోల్ లాస్ అవ్వడానికి 4 కండిషన్స్ మనం క్లియర్‌గా డిస్కస్ చేసాం రెగ్యులర్ వీడియోలో. అందరికి ఫ్రీ యాక్సెస్ ఇచ్చేసాం కాబట్టి ఈజీగా చూసుకొనుంటారు. సో, 14 మార్క్స్ ఫ్రమ్ దిస్ క్వెషన్. ఈజీ క్వెషన్ ఉన్నట్లో. టీఎఫ్ఎస్ చేసున్న వాళ్ళకేమో. క్వెషన్ నంబర్ 6 ఇంకా అది చెప్పే పని లేదు. అందరూ పిచ్చిగా రాసేసారు ఈ క్వెషన్‌ని. ఈ 2 క్వెషన్స్‌ని చంపేసారు అంతే. చంపేసారు. ఆల్‌మోస్ట్ లిటరల్‌గా చంపేసారన్నమాట. సో, 16 మార్క్స్‌కి 16 మనకి కవర్ అయిపోయినాయి బుక్‌లోవే. ఇంక తిరిగొచ్చినియి అంటే ఇంక వీటిని ఆపే వాడెవడు లేడింక. మనం సరదాకే తెలుసు గదా! మనం సరదాకే మారథాన్స్‌తోనే ఎగ్జామినేషన్స్ కొట్టినాం. సో, రెగ్యులర్ క్లాస్ విని మనం ఎగ్జామ్స్ రాసాం గాబట్టి ఇంకది వాళ్ళ ఊరికే వదిలేద్దాం. ఓకేనా? సరే. తెలుసు గదా మీకందరికి. సో, చూడండి 7, 8 క్వెషన్స్ కూడా మనం అనుకున్న క్వెషన్సే వచ్చేసాయి. సో, వెరీ ఫ్రీ. అసల ఎన్ని మార్క్స్ సార్ తెచ్చుకోవాల్సింది? మనకు కావాల్సింది ఎన్ని? 7 క్వెషన్స్‌లో నేను ప్రతి క్వెషన్ రాయగలుగుతాను సార్. క్లాస్ వింటే ప్రతి క్వెషన్ రాసేవాళ్ళం మనం. 7కి మనం రాయాల్సింది 5. నేనైతే చూజ్ చేసుకునే క్వెషన్స్ ఏంటంటే, క్వెషన్ నంబర్ 7, 8 నేను భయంకరంగా థియరీ చదివేశా. ఓకే. క్వెషన్ నేను 1,00,000 సార్లు చెప్పా. ఎప్పుడైనా ఫస్ట్ మీరు రాయాల్సింది 6, 7, 8. 48 మార్క్స్‌కి 48 రావడానికి స్కోప్ ఉంది ఇక్కడ. 48కి 48 ఒక్క మార్క్ మిస్ అవ్వడానికి కూడా స్కోప్ లేదు గదా! అంటే మీరు ప్రాపర్‌గా క్లాసెస్ విని ప్రిపేర్ అయ్యి ఉంటే, ఇక్కడ 48కి 48 వస్తాయి. ఓకే. సార్ థియరీకి అన్ని మార్క్స్ రావు కదా సార్ అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు సార్. వస్తాయి సార్ మీరు ప్రాపర్‌గా రాయాలి వస్తాయి. అర్థమైందా? సరే నార్మల్ యావరేజ్ స్టూడెంట్‌ని తీసుకొని మైండ్‌లో పెట్టుకొని 40 మార్క్సే తీసుకుందాం. ఈ 3 క్వెషన్స్ నుంచి 40 తీసుకుందాం. ఓకే. నేను నెక్స్ట్ ఏం చూస్ చేసుకుంటా అంటే క్వెషన్ నంబర్ 3 చూస్ చేసుకుంటా. డెఫినైట్‌లీ 16 ఔట్ ఆఫ్ 16 నేను తెచ్చుకుంటా. 40 + 16 ఎంతమ్మా? 56. 56. ఇంకా రిమైనింగ్ 3 క్వెషన్స్‌లో కన్సాలిడేషన్ నేను ప్రిపేర్ అవ్వలేదనుకుందాం. ఓకేనా? లేదంటే అమాల్గమేషన్ కూడా నేను ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వాల. సరే అట్‌లీస్ట్ క్వెషన్ నంబర్ 1 నేను రాస్తాను కదా!
క్వశ్చన్ నెంబర్ 1 నేను రాస్తాను కదా 11 మార్క్స్ 10 మార్క్స్ తీసుకున్నాను 10 మార్క్స్ ఎంతమ్మా 56 ప్లస్ 10 66 మార్క్స్ అంతేనా సో నాకు ఓన్లీ క్వశ్చన్ పేపర్ నుంచి 66 మార్క్స్ రావాలంతే యావరేజ్ స్టూడెంట్కి ఇన్ని మార్క్స్ రావాలంతే రావాలి థియరీకి నేను అది బిట్స్కి నేను 14 తీసుకున్నాను యాక్చువల్ 16 కదా 14 తీసుకున్నాను అంటే టోటల్ ఎన్ని మార్క్స్ అమ్మా 80 మార్క్స్ అంటే ఈ పేపర్కి ప్రాపర్గా క్లాసెస్ విన్న వాళ్ళు మేము ఫ్రీగా ఇచ్చేసాను కదా సో ప్రాపర్గా అది విన్నా సరిపోయేది 80 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు 80 మార్క్స్ని ఈజీగా తెచ్చుకోవచ్చు ఓకేనా సో ఎక్కడ సార్ మనం కష్టం అన్నాం కదా సో చూసారు కదా 80 మార్క్స్ మనం చాలా అంటే చాలా ఈజీగా క్రాక్ చేయవచ్చు ఓకేనా అవునా కదా ఇది ఓవరాల్గా సిఎఫ్ఆర్ కానీ మార్క్స్ పరంగా చూసుకుంటే అన్ని మార్క్స్ మనకి కవర్ అయిపోయినాయి సార్ ఆల్మోస్ట్ 95 మార్క్స్ వరకు 94 95 మార్క్స్ వరకు అన్ని కవర్ అయిపోయినాయి నేను చెప్పేది 100 మార్క్స్ చెప్తున్నా 100కి చెప్తున్నా 132కి మొత్తం కవర్ అయింది కానీ నేను మాట్లాడేది ఏంటంటే 100కి ఆల్మోస్ట్ 94 to 96 మార్క్స్ అంటే ప్రతిదీ కవర్ ఆల్మోస్ట్ 100 మార్క్స్కి మనం కవర్ చేసినట్టే ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వలేదు సో నేను చెప్పింది కనుక ప్రాపర్గా ఫాలో అయ్యి ఉంటే ఓకేనా క్లాసెస్ విని ఉంటే ప్రాపర్గా ఈజీగా ఏంటమ్మా నేను చెప్పినటువంటి 80 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఫ్రమ్ దిస్ క్వశ్చన్ పేపర్ 80 ఏంటి సార్ ఇంకెక్కువే తెచ్చుకోవచ్చు మరి నేను హెవీ చెప్పట్లేదు అంతే ఓకేనా కానీ ఈ అటెంప్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెంబర్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎగ్జామ్షన్స్ చాలా అంటే చాలా వస్తాయి ఒక యావరేజ్ స్టూడెంట్కే ఎగ్జామ్షన్ ఈజీగా వస్తుంది నార్మల్ బాగా వీక్ ఉన్న స్టూడెంట్ ఐ మీన్ సరిగా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వని స్టూడెంట్ కూడా ఈజీ ఎగ్జామ్షన్ తెచ్చుకునేటువంటి పేపర్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ సిఎఫ్ఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ ఒకటే కాదు సో మీ ప్రిపరేషన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ నా క్లాసెస్ ఒకటే సరిపోదు కదా మీరు ప్రిపేర్ అయితేనే ఏదైనా చేయగలిగారు ఓకేనా క్లియరా సో ఇది సిఎఫ్ఆర్ పేపర్ రివ్యూ క్లియరా సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇంకోటి ఏంటంటే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయట్లేదు ఐ మీన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలా మంది సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సార్ పాత ఛానల్ న్యూ ఛానల్ అంటే ఎస్ సార్ న్యూ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ మీరు న్యూ ఛానల్ ఇప్పుడు మనం సిఎస్ సాయి కుమార్ క్లాసెస్ అని చెప్పేసి వేరే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఇంకోటి సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్